హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి. 200 గ్రామ్స్ పెరుగు తీసుకున్నానండి. మంచిగా చిలకరించుకుందాం. ఇది చూడండి, చక్కగా చిలకరించుకున్న తర్వాత క్రీమ్ లాగా అయిపోయింది. కొద్దిగా వాటర్ పోస్తున్నానండి, కొంచెమే. తాలింపు పెట్టుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. సన్నగా తరిగిన అల్లపు ముక్కలు కొంచెం వేస్తున్నానండి. పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు కొంచెమేనండి. మెంతులు వేస్తున్నాను. వంకాయ సన్నగా కట్ చేసుకుంటున్నానండి. కొంతమంది కాల్చి చేస్తారండి పెరుగు పచ్చడి. నేనైతే ఆయిల్లో ఫ్రై చేసి చేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలండి. రుచికి తగ్గ ఉప్పు అండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి. ఇవి నూనెలో మెత్తగా మగ్గించుకుందాము మూత పెట్టేసి. కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేస్తున్నానండి. దీనిలో పెరుగులో పచ్చి ఉల్లిపాయలే కలుపుతున్నానండి. బాగా చలవ చేస్తుందండి, సమ్మర్ కదండి ఇది. కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర అండి. బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, చక్కగా మగ్గిపోయిందండి. ఇది చల్లబడిపోయిన తర్వాత అప్పుడు పెరుగులో కలిపేసుకుందాము. వేడివేడిగా కలపకూడదండి, కలిపితే పెరుగు విరిగిపోతుందండి. చల్లగా అయిపోయిందండి. పెరుగు పచ్చడిలో కలిపేసుకుందాము. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.